నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ షగుప్తా గారు. మేడంతో మాట్లాడి ఐ విజన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఈ రోజుల్లో విజన్ ఇంపైర్మెంట్ అనేది చాలా ఎక్కువైపోయింది. చిన్న చిన్న పిల్లలే ఈ మయోపియా సైట్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఎన్నో రకాల ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ క్యాట్రాక్ట్ కావచ్చు, లేకపోతే కళ్ళలో నుంచి నీళ్ళు కారడం అనే సమస్య. ఈ సమస్యలన్నిటికీ దూరం పెట్టాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన సో దగ్గర? నిజమండి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో గానీ, పెద్ద పిల్లల్లో గానీ మ్యాక్సిమం ల్యాప్‌టాప్స్, మొబైల్స్ వల్ల ఈ సమస్య వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని దూరం ఉంచలేకపోతున్నాం. పిల్లలకైతే కంపల్సరీ మొబైల్ లేకుండా వాళ్ళైతే చిన్న చిన్న పిల్లలు గూడా మొబైల్ లేకుండా ఫుడ్ పెట్టట్లేదు ఈ మధ్య. తెలుసు అది తీసుకుంటే చాలా సమస్యలొస్తాయని తెలుసు. కానీ అదే పెడతారు. అలాగే చేస్తారు. తెలిసి తెచ్చుకుంటున్న ఒకే ఒక్క మొట్టమొదటి ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అదే కంటి సమస్య. కంటి సమస్య తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మనం చాలా వరకు రేడియేషన్స్‌కి దూరంగా ఉండాలి. అట్‌లీస్ట్ రేడియేషన్స్‌కి కొద్దిగా మనం ఎంతవరకు ఉంటే అంతవరకే ఉండాలి గానీ, వర్క్ లేకపోయినా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆ మొబైల్ యూజ్ చేయడం, ఏదో చూస్తూనే ఉంటారు. దానివల్ల ఎంత యూజో తెలీదు, ఎంత యూజ్ లేదో కూడా తెలీదు. జస్ట్ చూస్తూనే ఉంటారు. ఆ రాత్రి 2, 3 అడిక్ట్ అయిపోతుంది. అయిపోతున్నారు. ఎన్నో సమస్యలు. ఇప్పుడు సమస్య తెలిసి ఆ సమస్యను తగ్గించుకోవడానికి ట్రై చేస్తామా? లేదు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, ఆనందం కోసం ఎక్కువ చూస్తారంటే అలా అయిపోయింది జనాలు గూడా. సో నేనేమంటానంటే అట్‌లీస్ట్ మనకి ఉన్న జనరేషన్‌లో మనం మొబైల్స్ చూడాల్సిందే, ల్యాప్‌టాప్స్ చూడాల్సిందే. కానీ అధికంగా చూడకండి. అది రాను కొద్దిగా ఎంత వరకు ఉంటే అంతవరకే చూసి దాని తర్వాత మనం మాక్సిమం కోల్డ్ ప్యాక్స్ వేసుకోమంటుంటుంది కళ్ళపైన. క్యారెట్‌ని జ్యూస్ చేసేసి, ఆ జ్యూస్ గుజ్జంతా పిండేసి, ఆ జ్యూస్‌లో మంచి కాటన్ ప్యాడ్స్ అని దొరుకుతాయి మనకి మెడికల్ షాప్స్‌లో గానీ ఎక్కడైనా సరే. లేదంటే కాటన్ ఉన్నా కూడా రౌండ్ ఇలా చేసేసుకొని దాంట్లో డిప్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. అలా పగలంతా ఫ్రిడ్జ్‌లో ఉంటాయి. దాన్ని తీసి ఆ ప్యాక్స్‌ని కళ్ళపైన పెట్టుకోండి నైట్ పడుకుంటున్నప్పుడు. ఓకే. స్ట్రెయిన్ తగ్గుతది. కళ్ళలో మంటలు తగ్గుతా ఉంటాయి. కొంతమంది మ్యాక్సిమం ఏంటంటే సో స్పెషల్లీ ఏసీస్‌లో వర్క్ చేసే వాళ్ళలో కూడా 25% ఐ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మేము ఉన్నాయి. కూడా ఎక్కువగా లైట్స్ ముందు వర్క్ చేస్తూ ఉంటాం కదా! సో, ఈవినింగ్ అవ్వంగానే కళ్ళు స్ట్రెయిన్ అయిపోవడము, కళ్ళు ఇచ్చింగ్ రావడం అండ్ రెడ్‌నెస్ కూడా రెడ్‌నెస్ అవుతూ వస్తది. ఉంటుంది. మంటలు రావడం గానీ, కళ్ళు ఎర్రగా మారిపోవడం గానీ, అలాంటి వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంటంటే క్యారెట్‌ని జ్యూస్ చేసేసి, ఆ జ్యూస్‌లో గుజ్జంతా పిండేసి, ఆ జ్యూస్‌లో కాటన్ ప్యాడ్స్‌ని డిప్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయడం. ఓకే. చల్లగా అయితాయి కదా ప్యాడ్స్ అది తీసి కళ్ళపైన పెట్టుకోవడం. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. క్యారెట్ జ్యూస్ తాగండి. విటమిన్ ఏ రిచ్ ఉన్న ఫ్రూట్స్‌లో మనం మాక్సిమం జాక్ ఫ్రూట్ అంటాను. పనస విత్తులు. నిజంగా నేను పెట్టుకున్నాను గూడా. కొంతమంది ఏంటంటే జాక్ ఫ్రూట్ అంటే ఏంటి? జాక్ ఫ్రూట్ అంటే ఏంటి అంటున్నారు. కొంతమంది తెలియని వాళ్ళు. సో, పనస విత్తులు దీంట్లో విటమిన్ ఏ రిచ్ ఉంటది. మనము డయాబెటిక్ వల్ల గూడా మనకి మాక్సిమం రెటినోపతి. సో, అలాంటి ప్రాబ్లమ్స్‌లో కూడా డయాబెటిక్ ఫ్లక్చుయేటెడ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కళ్ళు డ్యామేజ్ అయిపోయి కాటరాక్ట్ చేయించుకోవాల్సొస్తుంది. ఓకే. అలాంటి సమస్యలు కూడా రాకుండా క్రానిక్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలండి. స్టార్టింగ్‌లోనే మనకి ఏదైనా సమస్య ఉంటే విటమిన్ ఏ రిచ్ ఫ్రూట్స్ తీసుకోండి. ఏ రిచ్ విటమిన్స్ ఉన్న దానిలో జాక్ ఫ్రూట్ ఎక్కువ మనకి మంచిది. అంటే జనరల్‌గా అయితే కళ్ళకంటే క్యారెట్స్ అని ఒకటే చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఆల్టర్‌నేట్ అయితే జాక్ జాక్ ఫ్రూట్. ఫ్రూట్ ఖచ్చితంగా జాక్ ఫ్రూట్ తీసుకోండి. జామకాయలు తీసుకోండి. క్యారెట్స్ తీసుకోండి. పొనగంటి కూర అంటారు అయింది. ఆకుకూరల్లో మాత్రం ఖచ్చితంగా విటమిన్ ఏ రిచ్ ఉంటది. ఆకుకూరలో లేని విటమిన్ లేదు, లేని మినరల్స్ లేవండి. ఆకుకూరలను కూడా ఆపేసాం. మనం ఇంట్లో ఒక 10 మంది ఉన్నామనుకోండి, మాక్సిమం ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉన్నామనుకోండి, ఇద్దరు, ముగ్గురికి ఒక కట్ట తెస్తున్నాం. లేదంటే 2 కట్టలు తెస్తున్నాం. అది కూడా వారానికి ఒకరోజు తేవడం చాలా గగనం అయిపోయింది ఇప్పుడు. ప్రతిరోజు ఉండాల్సిన ఒకే ఒక్కటేంటంటే ఆకుకూర. ఆకుకూరను కూడా పప్పులేసి వండేస్తా ఉంటారు. అట్లా కాకుండా ఆకుకూరను కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్ ఏసి ఆకుకూర మొత్తం ముగ్గురుంటే 6 కట్టలు తెప్పిపెట్టండి. ఏమి కష్టం ఉంది ఆకుకూరే కదా! ఏసేసి కొద్దిగా ఘీ ఏసి, వేపేసి మొత్తం ఆకుకూరేసి మగ్గిచ్చేసేయండి. అవును. 6 కట్టలేస్తే ఇంతే అవుతది. అంతే అవుతది. ఒక బౌల్‌లో మంచి కర్రీ తీసుకోండి. మన ఆకుకూర తీసుకోండి. రైస్ పెట్టుకొని తినండి. ఎంత బావుంటదో. ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు కూడా నేను కంటి సమస్యలుంటే స్పెషల్లీ పొనగంటి కూర అంటాను. పోయిన కంటి కూర అంటారు దాన్ని. ఓకే. ప్రొనౌన్సియేషన్ అలా ఉంటదనమాట. పొనగంటి కూరని తెప్పించుకోండి. మంచిగా రెగ్యులర్ తీసుకోండి. రెగ్యులర్‌గా 30 డేస్ మాక్సిమం వారంలో 3, 4 రోజులు రెగ్యులర్‌గా తీసుకోండి. మిగతా ఆకుకూరలు రెగ్యులర్ తీసుకుంటండి. ఆల్టర్‌నేట్ డేస్ ఆ పొనగంటి కూర తీసుకోండి. రిమైనింగ్ తోటకూర, మెంతి కూర అలా తీసుకుంటుండండి. ఎగ్జాక్ట్‌లీ 30 డేస్ తర్వాత చూడండి మిరాకిల్ రిజల్ట్స్ అండి. అల్టిమేట్ రిజల్ట్స్. మంటలు పోతాయి. నిద్రలేమి సమస్య కూడా మనకు తగ్గడానికి ఛాన్సెస్ ఓకే. ఉంటాయి. అండ్ జాక్ ఫ్రూట్ తీసుకోండి. జాక్ ఫ్రూట్‌లో కూడా మంచి లక్షణాలున్నాయి మనకి. సో, జాక్ ఫ్రూట్ తీసుకోండి. దాంతో పాటు మన క్యారెట్స్ తీసుకోండి. మంచిగా కళ్ళు మండుతున్నాయా? మన ఓవర్ హీట్ ఉన్నా కూడా మండుతాయన్నమాట. అరికాలలో మంటలు గానీ, కళ్ళలో మంటలు గానీ వస్తుంటాయి. మంచి క్యారెట్ జ్యూస్‌లో గానీ, ఏదైనా ఆకుకూర జ్యూస్‌లో గానీ కాటన్ డిప్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. దాన్ని తీసి కళ్ళ పైన వేసుకోండి. ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి. సో, చేసే విధానాలు మనం చేయకుండా
మన కళ్ళని బ్లేమ్ చేసుకుంటూ మన ఫ్యామిలీలో ఎవరికో ఉంది వాళ్ళకి వాళ్ళ వల్ల మనకు వచ్చిందని హెరిడిటరీ వల్ల వచ్చింది అలా బ్లేమ్ చేయకుండా మనం చేసుకోవాలి. లైఫ్ స్టైల్ ప్రాబ్లం అండి ఇవన్నీ. డయాబెటిక్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, బీపీస్ కానీ, కంటి సమస్యలు కానీ, ఇవన్నీ మన చేతులారా మనం చేసుకుంటున్న తప్పులు. ఓకే. తెలుసుకొని దాన్ని అమలు పరుచుకొని దాన్ని మార్చుకుంటే చాలా మంచిది. అమలు పరుచుకోకపోతే మాత్రం లైఫ్ స్టైల్ అనేది హాఫ్ ఆఫ్ ద రోగాలతోనే మనం బతుకుతున్నాం కానీ. ఈ రోజుల్లో వచ్చే డిసీజెస్ అన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్సే కదా నిజం మేడం? నిజమండి, అవునండి. అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు అధిక బరువు వల్లే కదా అన్ని సమస్యలు వస్తాయి. ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. తెలుసుకొని మంచిగా మార్చుకుంటే అన్ని సమస్యలు పోతాయి. సో జాక్ ఫ్రూట్లో ఇంత అద్భుతాలు ఉన్నాయి. వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ తీసుకోవాలంటే. తీసుకోవాలి. సో జనరల్గా మీరు అన్నట్టు జాక్ ఫ్రూట్ కొంతమందికి ఇష్టంగా తింటూ ఉంటారు. అసలు తీసుకుంటే ఎక్కువ తీసుకుంటారు. 10 అట్లా ఎన్ని తీసుకుంటే మంచిది? మ్యాక్సిమం 3 అండి. ఏదైనా సరే ఇప్పుడు చాలా మందికి ఒక రూమర్ ఉంటుంది, ఎక్కువ తీసుకుంటే జాక్ ఫ్రూట్లో మనకు వాతం అవుతుంది. ఎక్కడ వాతం ఉండదు. అది కూడా అమితంగా ఏదైనా సరే ఓవర్గా తింటుంటే ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. 3 విత్తులు తీసుకోండి. రోజుకు 3, మార్నింగ్ 3 విత్తులు, సాయంత్రం 3 విత్తులు తీసుకోండి. ఏదైనా లిమిట్ పెట్టుకోవాలి. తీసుకుంటే ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మన బాడీకి ఎంత ఎక్సర్సైజ్ ఇంపార్టెంటో ఈ ఐకి కూడా ఎక్సర్సైజ్ అంటూ ఉంటారు కదా మేడం, అలాంటివి ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా అండి. ఐబాల్ రొటేషన్స్ అంటారు. నేను ఐ స్పెషలిస్ట్లో ద బెస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో సూర్య భగవానుడు అంట. ఓకే. నేను మ్యాక్సిమం ప్రతి వీడియో చెప్తుంటాను. మనం సన్కి ఎక్స్పోజ్ అంటే సన్కి ముందరికి వెళ్ళి కూర్చోలేం కదా. అవును. అట్లీస్ట్ మార్నింగ్ టెరెస్ పైన వెళ్ళి కంటి ప్రాబ్లమ్స్ అంటే లైక్ మార్నింగ్ ఉదయం సూర్యుడు మనం ఉదయిస్తున్నప్పుడే బాగా ఎండ ఉన్నప్పుడు చేస్తే ఎవరికైనా కళ్ళు మండుతాయి. సో చల్లగా ఉన్నప్పుడే వెదర్ కొద్దిగా లైట్గా ఎండబడుతున్నప్పుడు వెళ్ళి ఐబాల్ మూమెంట్స్ చేయండి. అట్లీస్ట్ మీకు మార్నింగ్ వెళ్ళి లేచి చేసే అంత ఓపిక లేకపోతే ఇంట్లోనే చేయండి. ఐబాల్ మూమెంట్స్ అప్ అండ్ డౌన్, సైడ్స్, రొటేషన్స్, క్లాక్ వైజ్. అంటే కంటి చుట్టూ ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్కి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ ఉండాలి కదా. ఆ మజిల్కి బ్లడ్ సప్లై అవ్వాలంటే ఐబాల్ మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్స్ కూడా రెగ్యులర్ చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంత యూజో అంతవరకే మొబైల్స్, ల్యాప్టాప్ యూజ్ చేయండి. అవసరం తీరిపోయిన తర్వాత దాన్ని దయచేసి యూజ్ చేయకండి. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఏదైనా అందమైన ప్రపంచాన్ని చూడడానికి అందమైన కళ్ళు ఉండాలంటారు కదా. అవును. ఎన్నో ఐ సంబంధాలతో మా దగ్గరకు వస్తుంటారు. నేను ఒకటే చెప్తా, ఇవన్నీ చూడడం ఆపండి. మంచి ఫుడ్ తీసుకోండి. మార్నింగ్ లేచిన ఎక్సర్సైజ్ ఒక టైమర్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా. టైమర్ పెట్టుకొని ఫోన్కి సెట్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అవును. బ్రెయిన్కి. వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజుల్లో విజన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తున్నాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మంచి మంచి రెమెడీస్ చెప్పారు మేడం. అలాగే జాక్ ఫ్రూట్ యొక్క యూజెస్ కూడా బాగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.